సో ఇది మన అప్ టు డేట్ టెక్నాలజీ వెంకట దుగ్గిరెడ్డి గారి ప్రపంచం. సో ఈ అప్ టు డేట్ టెక్నాలజీ ద్వారా ఇటు మూవీస్, ఇటు ఎంప్లాయ్మెంట్, అలానే ఎన్నో సంస్థలకి కూడా వెలుదలుగా నిలుస్తూ. సో థ్యాంక్ యూ అన్న ఫర్ కీపింగ్ అవర్ కల్చర్ ఎస్పెషల్లీ. పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు మా యొక్క పల్లెవెన్నెల ఇంటర్వ్యూస్ అన్నిటిని కూడా అట్లానే పల్లె పాటలను ఆదరిస్తున్నది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. ఇప్పటివరకు చాలా మంది మంచి ఇన్స్పైరింగ్ పర్సన్స్ అందరినీ కూడా మీ యొక్క మన ఛానల్ ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకి వెంకట దుగ్గిరెడ్డి గారు దాదాపు అంటే ఒక 20,000కి పైగా ఇక్కడ అట్లాంటాలో ఉంటున్నారు. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అట్లానే వారు అంటే ఇటు ఐటీ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ఇటు అప్ టు డేట్ టెక్నాలజీ ద్వారా కూడా ఎంతో మందికి ఐటీ రంగంలో ఉపాధిని కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు తెలంగాణ సంఘాలకి కూడా, అలానే ఇలా చారిటీ ఆర్గనైజేషన్స్ కూడా స్పాన్సర్షిప్ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అది కాకుండా కూడా ఇంకొకటి ఏంటంటే ఇన్నోవేటివ్ ప్రపంచంలో అడుగు పెట్టారు. అందులో మూవీ రంగంలో ఒక యాక్టర్గా కూడా వారు చాలా మూవీస్లలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. వెంకట దుగ్గిరెడ్డి గారు నమస్కారం అండి. ఈరోజు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మా పల్లెవెన్నెల వ్యూవర్స్ తోని మీ లైఫ్ జర్నీ పంచుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జనార్దన్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అదే మీరు మన గేట్స్ కి ఇంట్రొడ్యూస్ చేసింది కూడా మీరే, మీకు గుర్తుందో లేదో. 2023లో మీరు స్పాన్సర్షిప్ చేయడము, అప్పుడు చంద్రబోస్ గారితో కూడా మీరు ఇంటరాక్ట్ కావడం, అప్పటి నుంచి కూడా మళ్ళీ గేట్స్ కి మీ యొక్క స్పాన్సర్షిప్ అంతా కూడా కంటిన్యూ అవుతాం. మాకు మీ వల్ల మీరు పరిచయం చేశారు కదా చంద్రబోస్ గారిని. నా మిస్ట్రీ సినిమాకి సాంగ్ కూడా ఒకటి చంద్రబోస్ గారు లాంచ్ చేశారు మాకు. సో ఆ విధంగా అక్కడ ఇండియాలో టీమ్ ని పంపిస్తే థ్యాంక్ యూ. సో అలాంటి ఆస్కార్ అవార్డు విన్నర్ మీ యొక్క సాంగ్ రిలీజ్ చేయడం కూడా. సో ఎప్పటి నుంచి వెంకట దుగ్గిరెడ్డి గారు ఇక్కడ అట్లాంటాలో ఉంటున్నారు? నేను 97లో వచ్చాను. 97లో వచ్చి వైటీకే అప్పుడు బాగా చాలా డిమాండ్ ఉండేది వైటీకే టెస్టర్స్ కి. సో వైటీకేకి వచ్చాను. అప్పటి నుంచి అట్లాంటాలోనే మధ్యలో ఒక 3 years బోస్టన్ కి వెళ్ళి వచ్చాను. ఐ థింక్ బిఫోర్ ఐ గెట్ మై గ్రీన్ కార్డ్ ఐ గాట్ ద జాబ్ ఇన్ బోస్టన్ లో వచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి వచ్చాను. అప్పటి నుంచి తర్వాత మళ్ళీ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ అప్ టు డేట్ టెక్నాలజీ యొక్క కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అది అప్ టు డేట్ టెక్నాలజీ 2012లో పెట్టాము. 2012. సో అట్లాంటి బేస్డ్. సో అన్ని ప్రొఫైల్ సంబంధించినటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ మీ దాంట్లో చేస్తారా? we have like all kind of varieties, .NET, Java, Salesforce. సో ఈ మధ్య సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఈ మధ్య బాగా డిమాండ్ ఉంటుంది. సో నేను వచ్చి నాకు అప్ టు డేట్ టెక్నాలజీ సేల్స్ ఫోర్స్ పార్ట్నర్స్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఎట్లా ఉంది ప్రస్తుతం అంటే ఐటీ రంగం ట్రంప్ వచ్చిన తర్వాత? ఇప్పుడు ఈ లాస్ట్ 1 quarter అంత బాగాలేదు. ఓకే, బట్ అట్లా ట్రంప్ ఇంపాక్ట్ అంటారా? కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ స్కేర్. వాళ్ళు స్పెండ్ చేయడానికి భయపడుతున్నాయి కంపెనీస్. ఓకే, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో అంటే ఇప్పుడు ఐటీ రంగంలో ఎవరన్నా స్టూడెంట్స్ కానివ్వండి లేదా H1B వీసాస్ మీద రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఏం లేదు, లేటెస్ట్ టెక్నాలజీ ఏముందో అది నేర్చుకొని వస్తే సో ఈజీ టు గెట్ ది జాబ్స్. ఓకే, సో ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా కొంచెం తొందరపాటు ఎక్కువ ఉంది అని అంటూ ఉన్నారు. షార్ట్ కట్ వేలో నిజంగా ఎర్నింగ్ చేయాలి, తొందరగా ఎర్నింగ్ చేయాలనేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఎలా ఉంటున్నారు ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ మాస్టర్స్ చేసే స్టూడెంట్స్? రైట్. Yes, like I know మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఏం చెప్తున్నారు. దే వాంట్ టు గో లైక్ టూ ఫాస్ట్. బట్ నా సలహా ఏంటంటే లైక్ చూస్ ది రైట్ టెక్నాలజీ, నేర్చుకోండి బాగా, దెన్ గెట్ ద జాబ్. డోంట్ రష్ యువర్ సెల్ఫ్. స్పీడ్గా వెళ్ళి షార్ట్ కట్ అనేది వద్దు. ఫాలో అమెరికాలో మీకు తెలుసు, ఫాలో ద బుక్ రూల్స్ అండ్ డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఇప్పుడు మీరు మూవీ రంగంలో చాలా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. చాలా దాదాపు 5-6 సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది యాజ్ అన్ యాక్టర్ గా. సో ఎలా జరుగుతుంది ఈ ప్రయాణం? బాగానే ఉంది. ఇప్పుడు నాకేం చేస్తానంటే జనార్దన్, నేను ఫస్ట్ సినిమా గాలిడు, దాంట్లో ఒక చిన్న రోల్ ఇచ్చారు నా కజిన్ అతను. తర్వాత నుంచి కంటిన్యూ నేను ఒక PR పెట్టుకున్నా ఇండియాలో. సో ఆయన ఏం చేస్తారంటే 1 to 5 crores బడ్జెట్ ఉండే మూవీస్ కి దే కెనాట్ ఎఫర్ట్ పెద్ద యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ గానీ రాజర్ గానీ అలా చేయలేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మా వాళ్ళు నా ప్రొఫైల్ ఇస్తారు. సో
దెన్ విల్ గెట్ సమ్ ఆడిషన్స్ అవుతుంటే ఇక్కడ కింద కాన్ఫరెన్స్ రూమ్ లో జూమ్ కాల్ లో. సో అలా ఎట్లా ఆసక్తి ఎట్లా కలిగింది అసలు నిజంగా ఇటు నుంచి మళ్ళీ మూవీ రంగంలోకి వెళ్ళాలన్నట్టు? మా నాన్నకి బాగా డ్రామాలో వేసేవాళ్ళండి. సో మా నాన్న వచ్చి బాలనాగమ్మ, హరిశ్చంద్ర అలా రోల్స్ ఇస్తే హరిశ్చంద్ర దాంట్లో లోహితుడు చిన్న హరిశ్చంద్ర వాళ్ళ కొడుకులాగా కూడా నేను కపుల్ ఆఫ్ టైమ్స్ డ్రామా వేస్తాను. అయితే చిన్నప్పటి నుంచి ఈ యొక్క కళల పట్ల మీకు కొంచెం మక్కువ ఉంది అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు. అలా చేసాం. బ్యాక్గ్రౌండ్ కొంత ఉంది. ఇక్కడికి వస్తానే ఇంకా బాధ్యతలు, పిల్లల చదువు, మళ్ళీ ఇక్కడ కూడా ఐ థింక్ కొన్ని స్కిట్స్ చేశారు. జబర్దస్త్ మనకి అపర్ణ తుర్గ దగ్గర అనుకుంటారు దగ్గర కూడా కొన్ని చేశారు. అపర్ణ గారు టీచ్ చేశారు మాకు. నేను గిరీష్ మేందంగా చేశాను. మా అబ్బాయి కూడా చేశాడు. అవును కరెక్ట్. అప్పుడు మన కొమరం భీమ్ కరెక్ట్ తెలంగాణ ఫార్మేషన్ చేశాను. మీ దానికి అప్పుడు మీరే సో అవన్నీ గ్రేట్ మెమరీస్ టు చెరిష్. సో అది ఉంది కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యాజ్ సింగర్ గా నాకు కూడా నిజంగా అమెరికాకు వచ్చాక నేను పెద్ద పెద్ద వేదికల మీద పాడతాను ఇప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో అట్లా ప్రోగ్రామ్స్ మనకి ఆగస్ట్ 14th వచ్చినప్పుడు, ఆగస్ట్ 15th వచ్చినప్పుడు దానికి అప్పుడప్పుడు పాడుతుండడం, ఇట్లా అప్పుడప్పుడు స్కూళ్ళలో ఏదైనా కాంపిటీషన్లు కండక్ట్ చేస్తున్నప్పుడు పాడుతున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ కొంత ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ కొంతవరకు జనాలు ఆదరించారు కాబట్టి అట్లానే మీకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నట్టు. నిన్న ఒక వీడియో చూసాను, మీరు గోరెట్ వెంకన్న పక్కన తెలంగాణ పాట నేను మొత్తం చూసాను, నేను లైవ్ లో చూసాను. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. సో ఆ నేపథ్యం ఉంది కాబట్టి సినిమాల వైపు మీరు ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ గాలోడు ఎలా వచ్చింది స్పందన ఆ మూవీకి? గాలోడు కొంచెం ఫస్ట్ మూవీ. సో కొంచెం ఎవరు దాంట్లో అంటే సుధీర్ హీరో. సో మా కజిన్ వచ్చి అంతకుముందు సాఫ్ట్వేర్ సుధీర్ అని ఒక మూవీ తీశారు సుధీర్ తో. ఇది సెకండ్ మూవీ. దాంట్లో లాయర్ గా చేశాను నేను. బాగానే చాలా బాగా ఆడింది ఆ సినిమా. అంటే నాది చిన్న రోలే. దాని తర్వాత మిస్టరీ అని చెప్పి అంటే థర్డ్ మూవీ కానీ సెకండ్ రిలీజ్. అది మిస్టరీలో డిటెక్టివ్ గా చేశాను. లెంతీ రోల్ 40 minutes అయింది. పెద్ద రాలేదు కానీ నాకు పెద్ద రోల్ ఇచ్చాడు. దాంట్లో కూడా ఈ జబర్దస్త్ లేదండి. మిస్టరీలో వచ్చి ఆలీ గారు, సుమన్, తనికల భరణి గారు, జబర్దస్త్ నవీన్ నా అసిస్టెంట్ గా చేశారు. సత్య అని చెప్పి జబర్దస్త్ అమ్మాయి చేసింది. సో వాళ్ళు చేశారు. అది రోల్ పెద్దదే కానీ మూవీ పెద్ద హిట్ కాదు అది. తర్వాత థర్డ్ మూవీ ఆదిపురం, దాంట్లో డాక్టర్ గా చేశాను కానీ అదేంటంటే మంచు లక్ష్మి వాళ్ళతో చేసాము కాబట్టి దాన్ని లెంత్ ఎక్కువ ఉంది. నా రోల్ బాగా ఎడిట్ చేశారు. దాంట్లో డాక్టర్ గా వచ్చింది. మంచి లెంత్ రోల్ 2 times వెళ్ళా ఇక్కడి నుంచి ఇండియాకి. కానీ మూవీలో less than a minute ఉంది నాకు. సో దాని తర్వాత రుద్రాక్షి అని చెప్పి మన సత్యరాజు, పెద్ద జేడి చక్రవర్తి, జేడి గారు నన్ను చంపేస్తారు. జేడి చక్రవర్తి. సో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు దాంట్లో. సో అది వచ్చి ఒక షెడ్యూల్ అయ్యింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ షెడ్యూల్. తర్వాత మొన్న డెవిల్ చైర్ అని చెప్పి దాంట్లో ఇక్కడ డెవిల్ చైర్ కి అయితే చూసాను కదా, మన అట్లాంటి అయితే ఒక పండగ వాతావరణాన్ని వచ్చారండి. ఆ రోజు నేను కూడా వచ్చాను. చాలా మంది అసలు మూవీకి మంచి ప్రశంసలు ఇవ్వడం జరిగింది డెవిల్ చైర్స్ కి. అది ఇప్పుడు ఓటీటీలో నడుస్తుంది. థియేటర్ లో అయిపోయింది, ఒక 4 weeks అంతా నడిచింది. ఇప్పుడు ఓటీటీలో ఆహా వాళ్ళు రిలీజ్ చేశారండి. బాగానే ఉంది కలెక్షన్. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మొన్న వరలక్ష్మి శరత్ కుమార్ సో వాళ్ళతో నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్ దాంట్లో ఒక IAS ఆఫీసర్ గా చేసాము. అది వర్కింగ్ టైటిల్ పోలీస్ కంప్లైంట్ అని పెట్టారు. ఇంకొక షెడ్యూల్ ఉంది. తర్వాత ఇంకొకటి హనీ కిడ్స్ అని చెప్పి దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ గా చేసాము. సో తర్వాత ఇప్పుడు మిస్టర్ వరల్డ్ అని ఇక్కడ అమెరికాలోనే అట్లాంటాలోనే నడుస్తుంది షూటింగ్. దాంట్లో మెయిన్ విలన్ గా చేస్తున్నాము. తర్వాత July 18th ఒకటి సినారిటో అని చెప్పి ఒక మూవీలో దాంట్లో కూడా మెయిన్ విలన్ లాగా సో చేస్తున్నాము. సో ఒక 8 movies లైనప్పుడు ఉంది. సో మోస్ట్లీ అంటే ఈ యొక్క స్టూడియో అంటే మనకి షూటింగ్ అంతా కూడా అంటే
యుఎస్ లో జరుగుతుందా లేకపోతే ఇండియాకి ఎలా? ఐ థింక్ వాళ్ళు ఎక్సెప్ట్ 2 మూవీస్ రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇండియాలోనే ఉంటాయండి. మనకి షెడ్యూల్ ఇస్తారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం మనం టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళి లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ, లైక్ రామానాయుడు స్టూడియో. సో కొన్నేమో అవుట్స్కట్స్ లో ఉంటాయండి. సో మైనాబాద్, లైక్ మన చిలకూరు బాలాజీ టెంపుల్. అంటే ఇండియాలో ఎక్కడంటే అక్కడికి మీరు వెళ్ళాలి. సో ఎట్లా టైమింగ్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు? ఇటు కంపెనీ రన్ చేస్తూ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి వెళ్ళి అక్కడ కొంతవరకు ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవుతూ మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే కొంచెం కష్టమే కానీ మనకున్న మన ప్యాషన్ దాన్ని డామినేట్ చేస్తుంది కష్టాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా వైఫ్ థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఎప్పుడు ఇంతవరకు నో చెప్పలేదు. స్కెడ్యూల్ వస్తుందని చెప్పాను అనుకోండి. షీఈ్ మేనేజింగ్. నా రియల్ ఎస్టేట్ కూడా ఉంది, నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. సో కన్సల్టింగ్, మళ్ళీ హ్యావ్ 2 స్మాల్ డాగ్స్, ఇల్లు అన్ని 15 హౌసెస్ ఉన్నాయి. సో ఏదో కంప్లైంట్ వస్తుంది. బట్ ఐ హ్యావ్ ద స్టాఫ్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఏదైనా వాటర్ లీకేజ్ అయింది లేదా ఇంకేదైనా ఫ్రిడ్జ్ పని చేయట్లేదు, వాట్ ఆర్ ద థింగ్స్ షీ విల్ కోఆర్డినేట్ అండ్ హెల్పింగ్ అన్నమాట. మీ యొక్క శ్రీమతి యొక్క సహకారం ఉంది కాబట్టి మీరు ఇవన్నీ మీ యొక్క ప్యాషన్ ని రియల్ వరల్డ్ కి చూపించగలుగుతున్నారు. కరెక్ట్ అండి. అదర్వైజ్ ఇప్పుడు మనకి నేను చేయలేను అని అనుకోండి, దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ us, రైట్? మన కాళ్ళు కట్టేసరికి. సో సో అలా అవుతుంది. బట్ నాకు గుడ్ థింగ్ ఏంటంటే నా కంపెనీ మోస్ట్ ఆఫ్ మా టీమ్ మొత్తం ఇండియాలో ఉంటుంది. సో ఇక్కడ నేను, మా రిసెప్షనిస్ట్, పేరోళ్ళు, మేము ఒక 3 people పనిచేస్తాం. ఇక్కడ 12 people ఇండియా నుంచి ఉంటారు. సో దట్ లైక్ ఇండియాకి వెళ్ళామనుకోండి, ఐ కెన్ కోఆర్డినేట్ లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. అట్లా వర్క్ ఇంటరప్ట్ కాదండి కంపెనీ వర్క్. సో ఫస్ట్ మొట్టమొదలుగా మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ లో చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఇట్ వాజ్ అ థ్రిల్. దట్ ఇస్ మై చిన్న ఫ్రెండ్స్ నుంచి కానీ లేదా మీ యొక్క ఫ్యామిలీ నుంచి కూడా వచ్చినటువంటి ఒక కామెంట్స్ కానీ అనుభూతి కానీ ఎలాంటి స్పందన? సో గాలోడ్ మూవీ యుఎస్ లో రిలీజ్ చేయలేదండి. సో ఇండియాలో మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళారండి. నెల్లూరులో చూశారు. కాబట్టి ఎందుకంటే వేరే వాళ్ళు డబ్బింగ్ చేయించారు. అది మా అమ్మ, మా నాన్న నా గొంతుకు అలవాటు అయ్యి సో కొంచెం ఐ థింక్ భయపడుతున్నారు కెమెరా ముందని చెప్పారు. బట్ నన్ను నేను టీవీలో ప్రొడ్యూసర్ కాపీ పంపించారండి. మా ఇంట్లో థియేటర్ వేసుకొని చూసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఫస్ట్ తర్వాత ఇంకా మంచి అంటే ఇంకా ఏ మూవీకి మీకు ఎక్కువ అంటే యాక్టర్ నుంచి కానీ అరే వెంకట్ గారు అసలు ఈయనలో మీది అసలు అదిరిపోయింది, మీ యొక్క యాక్షన్ కానివ్వండి, మీ డైలాగ్స్ కానివ్వండి ప్రశంసలు ఏమైనా ఉన్నాయి? ఐ థింక్ మన మిస్టరీ సినిమా అప్పుడు సుమన్ గారు చెప్పారండి, మీరు బాగానే చేస్తున్నారండి. అంటే అడిగారు నన్ను, ఎన్ని మూవీస్ మీద అంటే దిస్ ఇస్ మై సెకండ్ మూవీ అని చెప్పాను. అయితే బాగా చేస్తున్నారు, మీరు భయపడట్లేదు, ఇలా కెమెరా ఫియర్ లేదు మీకు అని చెప్పి అన్నారు. విచ్ ఇస్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. సుమన్ గారు లాంటి అసలు వందల దాదాపు సినిమా తీసుకుంటారు అనుకుంటా. అలాంటి ఒక మంచి సీనియర్ యాక్టర్ మీకు ప్రశంసలు ఇవ్వడం అనేది హ్యూజ్ అచీవ్మెంట్. అది భరణి గారు కూడా అండి, మా మూవీలో మిస్టర్లో భరణి గారు కూడా చేశారు, తనిఖీల భరణి గారు. తర్వాత ఆలీ గారు కూడా నాతోనే చేశారు. నేను ఆలీ ఇప్పుడు కొన్ని కపుల్ ఆఫ్ కామెడీ సీన్స్ కూడా ఉంది ఆలీ గారికి నాకు. సో కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఫస్ట్ భయం వేస్తా ఉండదు అమ్మాయి, చాలా సీనియర్స్, మనం సెకండ్ మూవీ అనుకుంటే వెళ్ళాము. వాళ్ళు ఎన్విరాన్మెంట్ అవి కూర్చోవటం, వాళ్ళు ఈవెన్ క్యారవాన్ ఇచ్చినా కానీ అక్కడ కూర్చున్నాడు కదా, బయట కూర్చుని నాతోనే కూర్చొని మాట్లాడుతుంటారు. ఏంటంటే ఇప్పుడు యాక్షన్ తో పాటు మన డైలాగ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, స్క్రిప్ట్ అంతా కూడా గుర్తుండాలి. గుర్తు లేకుండా మనం యాక్షన్ లోకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు సుమన్ గారు, ఆలీ గారు, భరణి గారు ఇట్లా మా అందరు కాంబినేషన్ లో వాళ్ళందరూ కరెక్ట్ గా చెప్పి నేను తప్పు చెప్పాను అనుకోండి, లైక్ నా వల్ల మొత్తం చాలా నెక్స్ట్ టేక్ కావాలి ఇట్లా కొంచెం. అందుకనే నేను ఎట్లా చేస్తానంటే ముందుగానే నా స్క్రిప్ట్ పంపిస్తానండి. సో నా రూమ్ లో ఆఫీస్ రూమ్ లో కూర్చుని నేను ప్రాక్టీస్ చేసుకుంటానండి. సో ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా మాట్లాడుతున్నాడు అట్లా 4-5 సార్లు రిహార్సల్. ఈ మధ్య ఒకటి సైకో ఒక రోల్ ఒకటి వస్తే అపర్ణ గారిని అడిగాను అనమాట, నాకు స్క్రిప్ట్ తెప్పిస్తాను, ఐ వాంట్ లైక్ మీరు టీచ్ చేయాలి నాకు అని చెప్పి. అలా నేను ఐఎమ్ డూయింగ్ మై నా ప్రెప్ వర్క్ అయితే చేసుకుని వెళ్తున్నా. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇంకా ఇప్పుడు అంటే అప్కమింగ్ మూవీస్ గురించి కూడా చెప్పారు. ఇంకోటి, మీరు ఎక్కడి నుంచి అంటే అసలు అంటే తెలుగు రాష్ట్రాలలో మీ యొక్క ఎక్కడ అంటే మీరు జన్మించారు, ప్లస్ మీ యొక్క ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా ఎక్కడ అంటే? నాది యాక్చువల్గా నెల్లూరు పక్కన విలేజ్ అండి, 60 కిలోమీటర్ రాపూర్ అని. రాపూర్ పక్కన చిన్న విలేజ్ రామపూర్ మా ఊరి పేరు. యాక్చువల్గా
మా డాడీ మా ఊరికి వైస్ ప్రెసిడెంట్ గా చాలా రోజులు ఉన్నారు, 25 years దాకా ఉన్నారు. మాది వ్యవసాయం. మాకు మెయిన్ నిమ్మకాయలు, మామిడి చెట్లు అండి, వరి. సో అలా మా డాడీ మమ్మల్ని ముగ్గురిని కూడా ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు తెలుగు ప్రాజెక్ట్ ఒకటి 23 villages లేపేశారు, అక్కడ వాటర్ స్టోర్ పెట్టారు. అప్పుడు మేము నెల్లూరుకి మూవ్ అయ్యామండి. ఇంకా పొలాలు ఉన్నాయి మావి. సో ఇంకా నెల్లూరులోనే ఇంటర్మీడియట్ దాకా నెల్లూరులో చేస్తాను. బ్రహ్మాండంగా పండగలు, విజయదశమి, శ్రీరామనవమి, పానకం పెట్టి బండ్ల పైన గుగ్గుళ్ళు, శ్రీరామ్ మొత్తం చేసుకోవడం అండి. స్కూల్స్లలో కూడా నాటకాలలో కూడా మీరు స్కూల్లో వచ్చిన ఈ దసరా వేషాలు వేసేవాడి అండి. అంటే ఆ విలేజెస్ లో ఇట్లా డ్రామా టైప్ అలా లేదండి, ఒక్క టీచర్ ఉంటాడు స్కూల్లో. సో మనం ఓన్లీ వేషాలు వేయించేది. సో అట్లా ఫస్ట్ ప్రైజ్ ఊరికి అలా చేసేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి చాలా మీకు అనుభవం ఉంది, అంటే ప్రవేశం ఉంది ఈ యొక్క ఇష్టం అండి. మేబీ మా డాడీ కూడా చాలా డ్రామాలు చేసేవాడు అనమాట. మేబీ అట్లా ఉండిందేమో. ఇంజనీరింగ్ కాలేజ్ లో అనేది నాన్నగారి నుంచి కంటిన్యూ. ఇంజనీరింగ్ కాలేజ్ లో చేసేవాడు, స్టేజ్ షోలు, డాన్సులు అన్ని వేస్తుండేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుసు కదండి, ఫస్ట్ టైం అప్పట్లో లైక్ 97 లో తక్కువ ఇండియన్స్ ఉండేవాళ్ళు, ఇన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేది కాదు. సో ప్లస్ బాధ్యతలు, పిల్లలు, సో కిడ్స్ అంతా అయిపోయి ఇంకా వన్ స్టెప్ అలానే అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు చేసినటువంటి ప్యాషన్ ఇవాళ ఈ తెలుగు అసోసియేషన్ ఇప్పుడు తామా తీసుకున్నా, ఘాటా తీసుకున్నా, గేట్స్ తీసుకున్నా, తానా తీసుకున్నా, నేషనల్ ఆర్ ఈవెన్ లోకల్ ఆర్గనైజేషన్ అన్నిటికీ కూడా మీరు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యంగా మన పండుగలన్నింటికి కూడా మీ యొక్క ఆర్థికంగా మీరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో దాన్ని బట్టి మాకేమర్థం అవుతుందంటే కళల పట్ల మీకు ఎంత అభిమానం అనేది. ఎందుకంటే వాళ్ళకి ఐనో లైక్ సో ప్రతి ఒక్క పండగ చేస్తాం. ఉగాది చేస్తాం, సంక్రాంతి చేస్తాం, ఫస్ట్ తర్వాత ఉగాది చేస్తాం, బతుకమ్మ చేస్తాం, తర్వాత మళ్ళా దివాళీ చేస్తాం, అన్ని పండగలు చేస్తాం. సో నాకు చాలా సంతోషంగా ఉంటుందండి, అంతమంది వేల మంది వస్తున్నారు. గుడ్ థింగ్ అంటే వాటిలో కూడా మొన్న గేట్స్ లో కూడా అదిరేబి గారితో స్కిట్ చేశారు, చూసాను. యూట్యూబ్ లో పెట్టారు. సో అంత ముందు మన ఆట వాళ్ళతో జబర్దస్త్ రామ్ ప్రసాద్ మీద ఆటలు చేసాం స్కిట్. అంత ముందు తామ వాళ్ళు వచ్చి దివాళీ చేస్తే నవీన్ నేను ఒక స్కిట్ చేసాము. సో అలా ఐ విల్ గెట్ నాకు ఆపర్చునిటీ కూడా వస్తుంది. ప్యాషన్ ఉంది కాబట్టి ఇట్లా మూవీ రంగంలో కూడా మీరు చక్కగా ముందుకెళ్తున్నారు. అందులో మీ యాక్టింగ్ కూడా ఇక్కడ అట్లాంటి ప్రజలందరూ కూడా చక్కగా మంచి ప్రశంసలు కూడా ఇస్తా ఉన్నారు మీ యాక్టింగ్ కూడా. ఇంకొకటి మీ కాలేజ్ వచ్చేసి ఎక్కడ మీరు కాలేజ్? మాది చిత్రదుర్గ అని ఫ్రమ్ బెంగళూరు టు పూణే వెళ్ళే హైవే అండి, దావణగిరి పక్కన ఉంటుందండి ఇది. సో మైసూర్ యూనివర్సిటీ మా బ్యాచ్ తో కువెంపు యూనివర్సిటీ, కువెంపు అంటే ఆయన ఒక పోయిటరీ ఆయన ఉన్నాడండి, ఆయన పేరు పెట్టారు. సో అక్కడ నేను 1994 నా ఇంజనీరింగ్. సో చిత్రదుర్గం అనగానే అసలు చెప్తున్నాను అమెరికా అసలు వేల మంది స్టూడెంట్స్ అనుకుంటా తీసుకుంటే ఇక్కడ అట్లాంటి చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ మా బ్యాచ్ 28 మంది దాకా ఉన్నారు. సో మీ బ్యాచ్ అంతా కలిసిందంటే సందడి ప్రతి ఒక్క ఏదో ఒకటి అండి. ఇప్పుడు 25 మ్యారేజ్ డేస్, 50th బర్త్డేస్ దగ్గరకు వస్తున్నాం కదండి, కలిసినప్పుడు బాగానే ఉంటుందండి మా ఇంజనీరింగ్. అవుతుంటండి. సో రీయూనియన్ పెడుతుంటారు బాగా మా ఇంజనీరింగ్. అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. All everybody I think it's been more than 20 years. Everybody బాగా సెటిల్ అయ్యారు. గానిండి అటు ఇంకా మీలాగా ఇంకెవరైనా ప్యాషనేట్ గా మూవీస్ లలో కూడా ఉన్నారా? మా కాలేజీ వాళ్ళు పెద్ద ఎవరు లేరండి. నేనైతే ప్రతి మూవీకి చెప్తుంటా ఎనీబడి ఇంట్రెస్టెడ్ రండి అని. పాలిటీషియన్స్ ఉన్నారా? పొలిటీషియన్స్ వచ్చి మా 1 year సీనియర్ విడుదల రాజు వాళ్ళ హస్బెండ్ అండి, మా సీనియర్ కుమారస్వామి గారు. తర్వాత ఒక 3 years సీనియర్ పున్నూరు నరేంద్ర గారు మంత్రిగా చేశారు మొన్న రాష్ట్ర ప్రభుత్వం, కరెక్ట్. తర్వాత మాకు 3 years సీనియర్ పున్నూరు నరేంద్ర గారు, పున్నూరు ఎమ్మెల్యే టీడీపీ దాంట్లో. ఆయన ఇది 6th time 7th time ఎమ్మెల్యే అయ్యారు. సో ఇంకొక కపుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కర్నూలు ఇంతకుముందు ఎంపీగా చేశారు. సో చాలా మంది ఉన్నారు, ఒక 4-5. తర్వాత కర్ణాటక అతను కడూరు ప్రకాష్ అని చెప్పి ఆయన బీజేపీ ఎమ్మెల్యే. సో ఆయన కూడా ఒక few years సీనియర్ నాకు. వెరీ నైస్, వెరీ నైస్. సో తప్పకుండా వెంకట దుగ్గిరెడ్డి గారు అంటే రానున్న రోజులలో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి అలాంటి ప్రేక్షకులందరినీ కూడా అంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా అలరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ అగైన్ పల్లెవెన్నెల ఆడియన్స్ అందరూ కూడా మా జనార్దన్ బాగా సపోర్ట్ చేయండి. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మంచి చక్కటి పాటలు, తెలుగు పాటలు వినిపిస్తున్నారు.
మంచి మంచి వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇలాగే మీరు గ్రో కావాలని ఆడియన్స్ అందరూ కూడా మా జనార్దన్కి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ వ్యూవర్స్ వచ్చేటట్టు చేయండి. ఓకే, థ్యాంక్స్ జనార్దన్. థ్యాంక్ యూ.